చిక్కుడుగాయ నిల్వ పచ్చడి. ఇది మనం బయట ఉంచితే 2 నెలలు, అదే ఫ్రిడ్జ్లో పెడితే 5 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. మనం ముందుగానే చెప్తున్నాను, చిక్కుడుగాయలు అయితే తడి లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలండి. కొంచెం కూడా తడి లేకుండా కడిగేసుకుని నీట్గా తీసుకుని ఆరబెట్టుకోవాలి. అలాగే నూనె కూడా దానికి సరిపడగా చిక్కుడుగాయలు మునిగేటట్టు పోసుకోవాలండి. నూనె దగ్గర కూడా ఏం తేడా లేకుండా ఉంటే మంచిగా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. కేజీ చిక్కుడుగాయలకి 200 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోండి. మీకు చింతపండు పులుపుని బట్టి మీరు 200 గ్రామ్స్ తీసుకోవడం, లేకపోతే పులుపు లేకపోతే కొంచెం ఎక్కువ తీసుకోవడం చేయండి. అలా హాట్ వాటర్ కాసి ఇలా నానబెట్టుకోండి. ఇవి మెంతులు ఒక 4 స్పూన్స్, ఆవాలు 300 గ్రామ్స్, సారీ అండి 30 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. 30 గ్రామ్స్ తీసుకున్నాను, సారీ. ఇలా బాండి వేడి చేసుకుని కొంచెం కూడా తడి లేకుండా ఇవి ఇలా రోస్ట్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత చూడండి చక్కగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఇంకా టైం పెట్టేస్తుంది చిక్కుడుకాయలు వేపుకునేటప్పుడు అంటే కొంచెం దీంట్లో ఉప్పు కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఎంతో కాదు, కొంచెం అంటే కొంచెం ఉప్పు కలుపుకుని పక్కన పెట్టుకుంటే చేదనేది ఉండదు. ఈ ఆవు పిండిలో ఇక్కడైతే చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నారు. చిక్కుడుకాయలు కూడా బాగా వేపేయద్దండి. అలా అని చెప్పేసి లైట్గా కూడా వేగనివద్దు, సమానంగా వేపాలి. అంటే ఒక 60 to 70% వరకు వేగాలి. చూసారు కదా, ఇలా వేపుకుంటే బాగుంటుందండి. గట్టిగాను లేకుండా మెత్తగాను ఉండకుండా. తర్వాత ఇలా చింతపండు గుజ్జు చేసి ఆ గుజ్జు మొత్తాన్ని కొంచెం ఆయిల్ వేసుకుని దగ్గరగా నీళ్ళిపోయేంత వరకు ఎగరపెట్టుకోండి. అదే పులిహోరకి మనం ఎలా ఎగరపెట్టామో అలా దాన్ని కూడా చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకోండి. నెక్స్ట్ చిక్కుడుకాయలు చూసారా ఎంత చక్కగా వేగాయో. తాలింపు కూడా రెడీ చేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ, ఇవన్నీ కూడా నూనెలో మనం చిక్కుడుకాయలు వేపుతాం కదా, దాంట్లో కొంచెం నూనె ఉంటే ఆ తాలింపు కూడా వేసేసుకోండి. చక్కగా వేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం ఉప్పు, కారం అవన్నీ కొలుచుకుని ముందే దగ్గర పెట్టేసుకోండి. వేయడానికి ఈజీగా ఉంటుంది, కలుపుకోవడానికి కూడా మనకంతా. నెక్స్ట్ చూస్తున్నారు కదా, కారం అయితే మేము కొలతకి కేజీ కాయలకి మేము 200 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాము. కారం బాగా తినే వాళ్ళైతే 250 వరకు తీసుకోవచ్చు. లేదు మీ కారం బాగా కారంగా ఉందంటే 200 గ్రామ్స్కి తక్కువైనా తీసుకోవచ్చు. కానీ 250 గ్రామ్స్ వరకు కారం అయితే పట్టేస్తుందండి. మీరు తినే కారాన్ని బట్టి చూసుకోండి. ఉప్పు అయితే మేము 100 గ్రామ్స్ వరకు వేసుకున్నాము. ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అయితే ఒక కేజీకి ఒక 300 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకున్నామండి. నియర్లీ కేజీన్నర ఆయిల్ అయితే మాకు కేజీకి పట్టేసింది. ఏంటో ఈ పచ్చడి కొంచెం ఎక్కువ తీసుకున్నట్టే ఉంది ఆయిల్. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఒక కంటైనర్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఆ డబ్బాను పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ముందే చెప్తున్నాను. అలా కలిపిన తర్వాత పైన కూడా ముక్క మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైన తేలేంత వరకు పోసుకుని మీరు బయట ఉంచుకోవాలంటే తడి తగలకుండా జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఇంతేనండి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.